మన అంశం ఏమిటంటే ఏబు ఎదుర్కొన్న పరీక్షల గురించి మనం ఈరోజు దేవుని గ్రంథాన్ని మనము పరిశీలన చేసుకుందాము. ఏబు ఎదుర్కొన్న పరీక్షల గురించి మనం ఈరోజు నేర్చుకుందాము. ఏబు ఎదుర్కొన్న పరీక్షల గురించి మనం ఈరోజు నేర్చుకుందామండి. ఈ లోకంలో మనం చూసినట్లయితే ఒక మనిషి ఉన్నాడంటే ఆ మనిషి చాలా భక్తిగాను యథార్థంగాను నీతిగా ఉన్నట్లయితే అతడు ఎన్నో పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందండి. అతను ఎన్నో పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తన భక్తి జీవితం మీద ఎన్నో ఆటోపూట్లు వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఆ భక్తి జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది అన్నమాట. ఆ పరీక్షలను ఎదుర్కోవాలి అంటే కొన్ని బాధలు అనేవి వస్తాయి. ఆ పరీక్షలను ఎదుర్కొనేటప్పుడు కొన్ని బాధలు అనేవి వస్తాయి. ఎంత విచారణ వచ్చినా కానీ వాటిని ఎదుర్కోవాలండి. ఎన్ని బాధలు వచ్చినా కానీ వాటిని ఏం చేయాలి? ఎదుర్కోవాలి. వాటితో పోరాడి మనము గెలవాలి అన్నమాట. అలా గెలిచిన ఒక భక్తుడు ఉన్నాడండి. ఆ భక్తుని గురించి ఈరోజు మనము నేర్చుకుందాం. మనం బైబిల్లో చూడగానే అలాంటి యథార్థంగా నీతిగా జీవించిన భక్తుడు ఎవరయ్యా అనగానే మనకు వెంటనే ఎవరు గుర్తుకొస్తారు? ఏబు గారే గుర్తుకొస్తారు. మనకి ఏబు గారే గుర్తుకొస్తారన్నమాట. ఈరోజు ఏబు గారి గురించి మనము నేర్చుకుందాం. ఏబు ఎప్పటి కాలం వాడయ్యా అంటే క్రీస్తు పూర్వము 2000 సంవత్సరం నుంచి 2015 సంవత్సరాల మధ్య కాలంలో అతడు ఉన్నాడనమాట. ఏబు అనే మాటకు అర్థం ఏమిటయ్యా అంటే దేవుని తట్టు తిరుగువాడు అనే అర్థం అన్నమాట. ఏబు అనే పదానికి అర్థం ఏమిటంటే, మాటకు అర్థం ఏమిటంటే దేవుని తట్టు తిరుగువాడు అనే అర్థం అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. ఏబు ఎదుర్కొనే పరీక్షలు ఏంటో మనము చూద్దాం. ఏబు ఎదుర్కొనే పరీక్షలు ఏంటో మనము చూద్దామండి. దానికంటే ముందుగా ఏబు గురించి మనం కొంచెం నేర్చుకుందాం. ఏబు గారు మనకు తెలుసు కదా, ఆయన చాలా భక్తిపరుడు, యథార్థవంతుడు, నీతి గలవాడు, చెడుతనమును విసర్జించినవాడు. ఆయన చాలా భక్తిగా ఉన్నవాడు. అయితే ఆయన ఊజు దేశంలో నివసిస్తూ ఉన్నాడు అనమాట. ఒకసారి మనము ఏబు గ్రంథానికి వెళ్దాము. 1వ అధ్యాయము. ఏబు గ్రంథానికి వెళ్ళి ఒకసారి ఆ వచనాన్ని చదువుకుందామండి. 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే, ఊజు దేశమందు ఏబు అని ఒక భక్తిపరుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఇతని గురించి అందరికీ కూడా తెలుసండి. ఏబు గురించి మనకి ఎక్కువసార్లు మనం చదువుకుంటూనే ఉంటాము. ఇతని గురించి తెలుసు. ఇతడు చాలా ఆస్తిపరుడు. ఇతడు తూర్పు దిక్కుకే పెద్ద భూస్వామి. బాగా ఆస్తిపరుడు, బాగా రిచ్ ఫ్యామిలీ. అయితే ఇతను బాగా ఆస్తి కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటున్నాడు, చక్కగా ఉంటూ ఉన్నాడు. అలా ఉన్న సందర్భంలో అతనికి ఏమున్నదయ్యా అంటే పశు సంపద చాలా ఉన్నది. ఏబు గారికి ఏమున్నది? పశు సంపద ఉన్నదన్నమాట. ఒంటెలు, ఎద్దులు, గొర్రెలు, గాడిదలు, ఇవన్నీ కూడా బాగా పశు సంపద ఉన్నది. పశు సంపద ఉండగానే సరిపోలేదుగా, పశు సంపదను పోషించేవాడు కూడా, అంటే పని చేసేవాళ్ళు కూడా ఉండాలి. ఆ పని చేసేవారు కూడా బహుమంది పని వాళ్ళు ఉన్నారన్నమాట. అయితే ఏబు గారికి పశు సంపద ఎక్కువగానే ఉంది,
పని వాళ్ళు కూడా ఎక్కువగానే ఉన్నారన్నమాట. అయితే వారి పిల్లలు కూడా ఉన్నారు. వారికి కుమారులు కుమార్తెలు కూడా ఉన్నారన్నమాట. అయితే అతడు ఎదుర్కొన్న పరీక్షలు ఏమిటో మనం చూద్దాం. అతడి గురించి మనము తెలుసుకుంటూ, అతడికి మరి ఇంత ఆస్తి ఇచ్చాడు దేవుడు, ఇంత మరి ఐశ్వర్యం ఇచ్చి మరి అతనికి అంత పశు సంపద అదంతా కూడా అతనికి ఉన్నది. చక్కగా హాయిగా జీవిస్తూ ఉన్నాడు. అలా జీవిస్తున్న సందర్భంలో అతడు మరి హఠాత్తుగా మరి ఏం జరిగిందయ్యా అంటే ఆ పశు సంపద అంతా కూడా నాశనం అయిపోయింది. ఒక్క రోజులోనే పశు సంపద అంతా నాశనం అయిపోయింది. పని వాళ్ళు చనిపోయారు. తన కుమారులు కుమార్తెలు అందరూ కూడా చనిపోయారు. ఒక్క దినమునే ఇవన్నీ కూడా ఆయనకి సంభవించినాయి. ఎవరైనా ఒకసారి ఆలోచన చేయండి. ఇవన్నీ కూడా ఒక్క రోజులోనే ఇవంతా కూడా మరి నాశనం అయిపోయి ఆయన జీరో లెవెల్కి పడిపోయాడు అనుకోండి, ఎవరైనా ఏం ఆలోచన చేస్తారు? చాలా బాధపడతారు. నాకేంటి ఇలా జరిగిందని బాధపడుతూ ఉంటారు. కానీ యేబు యథార్థవంతుడండి. దేవుణ్ణి దూషించలేదు. దేవుని మీద ఒక్క మాట అయినను ఒక్క పొల్లైనను కూడా ఏమీ అనలేదు. దేవుని మీద భక్తి కలిగి దేవుని మీద యథార్థంగా ఆయన మీద దేవుని మీద ఆనుకొని జీవించడం అనేది జరిగిందనమాట. మరి 1వ అధ్యాయంలోనే 21వ వచనంలో ఈ విధంగా అంటూ ఉంటాడనమాట. ఒకసారి ఆ వచనాన్ని చదువుకొని ముందుకు వెళ్ళిపోదాము. నేను నా తల్లి గర్భం నుండి దిగంబరిగా వచ్చి తిని దిగంబరిగానే అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోవెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని ఆయన ప్రార్థన చేసుకున్నాడు అనమాట. ఏమాత్రము కూడా తొనకలేదండి. ఏమాత్రము కూడా మరి భయపడలేదు ఆయన. 1వ అధ్యాయం అండి. యేబు పేతురు గారు దొరికిందా? 1వ అధ్యాయం 21వ వచనం. 1వ అధ్యాయం 21వ వచనం అనమాట. ఇక్కడ మనము ఆలోచన చేసినట్లయితే దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకువెళ్ళాడు, దేవునికే మహిమ కలుగునుగాక అని అక్కడ తెలియచేస్తూ ఉన్నారు. అంటే ఎంత యథార్థంగా ఉన్నాడో ఒకసారి ఆలోచన చేయండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుడు అంటే ఆనుకొని జీవించాడు. ఆయన దేవుణ్ణి ఒక్క మాటైనా అనలేదండి. ఆయన దూషించలేదు. ఆయన్ని దూషించలేదన్నమాట. మరి ఆ విధముగా తన ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, అందరూ పోయారు. అయినప్పటికీ కూడా ఏమీ కూడా భయపడలేదు. దేవుణ్ణి దూషించలేదు. దేవుని మీద ఒక్క మాట కూడా అనలేదు. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకువెళ్ళాడు అని ఆయన చిల్లిగా తీసుకున్నాడండి. ఆ యొక్క విషయంలో ఏమి కూడా మౌనంగా ఉండిపోయాడు అన్నమాట. అయినప్పటికీ కూడా తన యొక్క శరీరం మీద ఏమొచ్చినాయి? ఇంకా కురుపులు, దద్దులు, పుండ్లతో మరి అతన్ని బాధించడం జరిగింది. అతను ఆస్తిపోయింది సరే, ఆస్తిపోయినప్పటికీ కూడా అలాగా ఉండలేదు. ఇంకా తన యొక్క శరీరాన్ని కూడా మరి శ్రమ పెట్టబడింది అన్నమాట. అతని శరీరము కూడా పుండ్లతో దద్దులతో వచ్చినాయి అనమాట. బాగా బాధ వేస్తూ ఉన్నదన్నమాట. అయినప్పటికీ కూడా ఒక్క మాట కూడా దేవుణ్ణి దూషించలేదు. దేవుణ్ణి వదలలేదండి. దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఈ లోకములో మనము ఏదైనా చిన్న సమస్య వస్తే దేవుణ్ణి విడిచిపెడతాము. మొట్టమొదటిగా మనం చేసేది ఏమిటయ్యా అంటే దేవుణ్ణి విడిచిపెడతాం. మనకి పెద్ద జబ్బు ఏమిటయ్యా అంటే ఇదే. ఏదైనా ఇంట్లో చిన్న సమస్య వచ్చిందా, ఏదైనా గొడవ వచ్చిందా, ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందా అంటే వెంటనే మనము దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేయాలి తప్ప ఇక వెంటనే మనము చేసే పని ఏమిటయ్యా అంటే దేవుని సన్నిధికి మానేయటం. ఇది బాగా ఎక్కువగా చేస్తూ ఉంటారు. కానీ ఇది దేవుని వల్ల వచ్చిందా సమస్య, మన వల్ల వచ్చిందా, మన ప్రవర్తన వల్ల వచ్చిందా అనేది మనము ఆలోచన చేయం. ఆలోచన చేయకుండా వెంటనే మనము దేవుని సన్నిధికి వెళ్ళము, ప్రార్థన చేసుకోము, బైబిల్ చదువుకోము, మరి ఆయనకి కానుకలు ఇవ్వము, ఇంకా ఏమీ కూడా చేయమన్నమాట. ఆయన సన్నిధి అంటేనే మనం అసహించుకుంటాం. కానీ ఇది ఎక్కడ ప్రాబ్లం జరిగిందా, ఇది ఎక్కడ జరిగిందా అనేది మనము ఆలోచన చేసుకోవాలి. మన జీవితంలో అనేకమైన ఎదురుపాట్లు, దెబ్బలు తగులుతున్నప్పటికీ కూడా దేవుని మీద నింద వేయకూడదండి. దేవుని మీద నింద వేయకూడదు. యేబు ఎంత యథార్థంగా ఉన్నాడు. దేవుణ్ణి విడిచిపెట్టలేదండి. దేవుని మీద ఆనుకొని
జీవించటం జరిగిందనమాట. ఇంకా ముందుకు వెళ్తే మనము అతని భార్య కూడా నిరుత్సాహపరిచిందండి. అతని భార్య కూడా ఏం చేసింది? నిరుత్సాహపరిచిందనమాట. మన కుటుంబంలో పురుషుడు బలహీనుడైపోయాడు అనుకోండి, భార్య ఏం చేయాలి? పుషింగ్ ఇవ్వాలి. భార్య అతన్ని ఓదార్చాలి, అతనికి ధైర్యాన్ని నేర్పాలండి. కానీ అతని భార్య కూడా, యోబు గారి యొక్క భార్య కూడా ఏం చేసిందంటే నిరుత్సాహపరిచింది అన్నమాట. ఆయన్ని నిరుత్సాహపరిచేసరికి మరి తన స్నేహితులు కూడా ఉంటారు కదా, తన స్నేహితులు కూడా వచ్చి ఏం చేశారంటే అపహసించారన్నమాట. తన స్నేహితులు అపహసించారు, మరి నిందించారన్నమాట. చూడండి, యోబు గారికి చుట్టూ కూడా అందరూ శత్రువులాగా ప్రవర్తించారు. ఒక్కళ్ళు కూడా ధైర్యాన్ని ఇచ్చి నీకు ఇదంతా పోయినా కానీ నీకు జీవం గల దేవుడు ఉన్నాడు అని ఒక్కళ్ళు కూడా ధైర్యం చెప్పలేదు. కానీ స్నేహితులు నిందించారు, తన భార్య కూడా నిందించింది. ఇంకా అంతా కూడా పోయినా కానీ గుండె రాయిని చేసుకొని యోబు గారు దేవుని వైపే ఉన్నాడు తప్ప సన్నగిల్లిపోలేదండి. ఒక పాయింట్ మందం కూడా ఆయన వెనకడుగు వేయలేదు. ఒక్క పాయింట్ మందం కూడా ఆయన అవిశ్వాసంలో లేడనమాట. విశ్వాసము గట్టిగా పట్టుకొని ఉన్నాడు, విశ్వాసములో గట్టిగా నిలిచి ఉన్నాడు. అలాగా నిలిచి మరి దేవుని మీద నింద పడకుండా దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకువెళ్ళాడు అన్నాడు తప్ప దేవుణ్ణి దూషించలేదు, దేవుణ్ణి నిందించలేదు. మరి అతని యొక్క శరీరం బలహీనం అయిపోయింది కదా, అతని శరీరం మీద పుండ్లు, దద్దులు ఇవన్నీ వచ్చినాయి కదా. మరి అతని యొక్క శరీరము ఎంతగా కృషించిపోయిందో ఒకసారి మనం ఆలోచించేద్దాం. అతని శరీరము ఏమైపోయిందో ఒకసారి మనము పరిశీలన చేద్దాం. యోబు గ్రంథంలోనే 7వ అధ్యాయంలోనికి వెళ్దామండి. 7వ అధ్యాయంలో మనం ఒకసారి పరిశీలన చేద్దాం. 3వ వచనం నుంచి మనం చదువుకుందాం. అతనికి వచ్చిన శ్రమ, అతనికి వచ్చిన కష్టము, అతనికి వచ్చిన ఇబ్బంది, ఎన్ని వచ్చినా, ఎంత ఇబ్బంది జరిగినప్పటికీ కూడా ఆయన పరీక్షలో నెగ్గటానికే ప్రయత్నం చేశాడు. కానీ అతనికి వచ్చిన పరీక్షల్ని మరి వెనుతిరిగిపోలేదు, అతనికి వచ్చిన పరీక్షలను వెనకాడుగు వేయలేదన్నమాట యోబు గారు. యోబు గ్రంథం అండి 7వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదువుకుందాం. పేతురు గారు చదవండి. ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవచ్చును, ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి. చూసారా, ఆశ లేకయే జరుగు నెలలు నేను చూడవలసి వచ్చును అని అంటున్నాడు అన్నమాట. ఆశ లేదనమాట ఇక శరీరం మీద కానీ తన దేహం మీద కానీ ఏమాత్రము కూడా ఆశ లేదు. ఇక కృంగిపోతూ ఉన్నాడు, కుషించిపోతూ ఉన్నాడు, బలహీనుడైపోతూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవుని మాత్రము ఆయనకి ఇవ్వాల్సిన మహిమను ఆయనకి ఇస్తూనే ఉన్నాడు, ఆయనకి ఇవ్వాల్సిన స్థానాన్ని ఆయనకి ఇస్తూనే ఉన్నాడు. అతడు ఎంత కోల్పోయినప్పటికీ కూడా, అతని ఆస్తి కోల్పోయింది, అతని ఐశ్వర్యం కోల్పోయింది, అతని కుటుంబం అంతా కోల్పోయింది, తన స్నేహితులు దూరం అయిపోయారు. ఎవ్వరు ఏది అయినా కానీ జరిగినా కానీ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదండి, దేవుని నిందించలేదండి, దేవుని మీదే ఆనుకొని జీవించాడు. ఈ లోకంలో మనము కూడా అలా జీవించాలి, ఈ లోకంలో మనం కూడా అలా జీవించాలి. దేవుడు మనకి కొండంత అండగా ఉన్నాడని దేవుని మీదే మనము భారం వేయాలి. అందుకే నీ చింత యావత్తు నా మీద వేయమని అన్నాడు. మనకి చిన్న సమస్య రాగానే మనం మోకాళ్ళను వంచి మనం ప్రార్థన చేయాలి. మనకున్న ఆయుధం అది ఒకటే, మనకున్న బలం అది ఒకటే, మనకున్న ధైర్యం అది ఒకటే. మనము భయపడకుండా దేవుని మీద ఆనుకొని జీవించి మనము ప్రార్థన చేయాలి తప్ప నాకు ఇలా ఎందుకు జరిగింది, నాకు ఎందుకు ఇలా జరిగింది అని మనం వెనకడుగు వేయకూడదు. యోబు గారు కూడా ఎన్ని పోయినప్పటికీ కూడా మనసు రాయిని చేసుకొని ప్రశాంతంగా దేవునిలో గడిపాడే తప్ప వెనకడుగు అనేది వేయలేదన్నమాట. అందుకని ఇక్కడ అదే అంటున్నాడు అనమాట, ఆశ లేకయే జరుగు నెలలో నేను
చూడవలసి వచ్చెను. ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి. నేను పండుకొనినప్పుడు నెల ఎప్పుడు ఎప్పుడు లేచెదనా, రాత్రి ఎప్పుడు గడుచునా అని అనుకొందును. చూసారు, ఆ బాధను తట్టుకోలేకపోతూ ఉన్నాడు. ఎవరికైనా శరీరం మీద బాధ వస్తే మనము మాటి మాటికి దేవుణ్ణే నిందిస్తాం, మాటి మాటికి దేవుణ్ణే దూషిస్తాం. నాకెందుకు ఇలా జరిగింది, నాకెందుకు ఇలా జరిగింది అని దేవుణ్ణి నిందిస్తూ ఉంటాము. దేవుని మీదే మనం ఎక్కువగా ఫోకస్ చేసి దేవుణ్ణి అవమానిస్తూ ఉంటాము. దేవుణ్ణి అనరాని మాటలు కూడా మనము అంటూ ఉంటాము. మనకి ఏమాత్రము కూడా దేవుడు అని భయం లేకుండా దేవుణ్ణి ఎంత మాట అంటే అంత మాటలు కూడా అంటూ ఉంటాం. కానీ ఏబు ఎంత శరీరము కృషించిపోయినప్పటికీ కూడా, ఏబు శరీరము కృంగిపోతున్నప్పటికీ కూడా విశ్వాసములో తొనకలేదు. విశ్వాసములో ఆయన ముందుకు వెళ్ళాడు తప్ప బలహీనుడై వెనక్కి తిరిగి పోలేదన్నమాట. అందుకని ఇక్కడ అదే అంటున్నమాట, ఎప్పుడు లేచెదనా, రాత్రి ఎప్పుడు గడుచునా అని అనుకుందును అని అంటున్నాడు. అంటే ఎంత బాధాకరమో ఒకసారి ఆలోచించి, నిద్రలేని దినాలు ఎన్నో గడిచినాయి అనమాట ఆయన. ఇంకా ఏమంటున్నాడంటే, తెల్లవారు వరకు నేను అటు ఇటు పొరలాడుచు ఆయాసపడుదును అని అంటున్నాడు. చూసారా, ఆయన తెల్లవారే వరకు కూడా అటు ఇటు పొరలాడుతూ ఆయాసపడుతున్నాడే తప్ప మేలుకు కలిగి ఉండి దేవుణ్ణి దూషించలేదండి. మేలుకుతో ఉండి దేవుణ్ణి మరి నిందించలేదు. ఆయన ఎంత బాధ అయినా అనుభవించాడే తప్ప దేవుణ్ణి ఒక్క మాట అయినను, ఒక్క పొల్లు అయినను, ఒక మాట అయినను అనలేదన్నమాట. అది ఆయన యథార్థత, అది ఆయన భక్తి, అది ఆయన యొక్క మరి విశ్వాసము కలిగి ముందుకు వెళ్ళటం అనేది జరుగుతూ ఉన్నది అనమాట. 5వ వచనం చూసినట్లయితే, నా దేహము పురుగులతో మట్టి పెళ్ళలతో కప్పబడి ఉన్నది, నా చర్మము మాని మరలా పగులుతున్నది. చూడండి, అబ్బా ఎంతగా వేదన చెందుతున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. నా దేహము పురుగులతో మట్టి పెళ్ళలతో కప్పబడి ఉన్నది, నా చర్మము మాని మరలా పగులుచున్నది అని అంటున్నాడు. ఎంత వేదన చెందుతున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. ఎంత బాధపడుతున్నా, ఎంత వేదన చెందుతున్నా కానీ నిరీక్షణ కలిగి ఉన్నాడే తప్ప ఏమాత్రము కూడా తొనకట్లేదన్నమాట. 6వ వచనం చదువుకున్నాం. నా దినములు లేనంతగా నేతగానే వాడి కంటేను నాడి కంటేను వాడిగా గతించుచున్నవి, నిరీక్షణ లేక అవి క్షయమైపోవచ్చున్నవి అని అంటారు. చూసారా, ఏబు గారికి వచ్చిన శ్రమ, ఏబు గారికి వచ్చిన పరీక్ష, అవన్నిటిని కూడా ఆయన నెగ్గటానికే ప్రయత్నం చేస్తారు. ఏబు గారు ఆ పరీక్షలో నెగ్గటానికే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ పరీక్షలో నెగ్గాలనే ముందుకు వెళ్తున్నాడే కానీ వెనకడుగనేది వేయట్లేదన్నమాట. మరి ఇంకా మనము ముందుకు వెళ్ళి చూసినట్లయితే ఆయన శరీరం ఇంకా ఏమవుతున్నదో అనేది మనము చూసినట్లయితే ఏబు గ్రంథంలోనికి వెళ్దాము. ఏబు గ్రంథంలోనే 30వ అధ్యాయానికి వెళ్దామండి. 30వ అధ్యాయంలోనికి వెళ్దాము. ఏబు గ్రంథంలోనే ఏబు గ్రంథము 30వ అధ్యాయము 29, 30 వచనాలు మనం చదువుకుందామండి. చదవండి. ఏబు గ్రంథము 30వ అధ్యాయము 29, 30 వచనాలు చదువుకుందాం. నేను నక్కలకు సోదరుడునైతిని, నిప్పుకోళ్లకు జతగాడునైతిని. చూసారా, నక్కలకు సోదరుడునైతిని అంటే ఒకసారి ఆలోచన చేయండి. నక్కలు ఎప్పుడైనా నిద్రపోతాయండి రాత్రి వేళ? ఒకసారి ఆలోచన చేయండి, నక్కలు నిద్రపోతాయండి? నక్కలు ఎప్పుడు కూడా నిద్రపోవు. రాత్రి అంతా కూడా అరుస్తూనే ఉంటాయి. రాత్రి అంతా కూడా అవి మరి అటు ఇటు తిరిగి మరి మేలుకుతోనే ఉండి అవి అరుస్తూనే ఉంటాయి. ఏబు గారి యొక్క పరిస్థితి కూడా అలాగనే ఉందండి.
ఆయన కునుకు తీయట్లే, నిద్రపోవట్లే. ఆయన బాధలో వేదన చెందుతూ ఉన్నాడు. నక్కలెంత మరి అవి రాత్రంతా కూడా అరుస్తూ ఎలాగైతే మేలుగుతూ ఉంటాయో, ఆ యొక్క ఏబు గారి పరిస్థితి కూడా అలాగనే ఉంది. ఆ వేదనతోనే, ఆ యొక్క పురుగులతో, ఆ యొక్క మట్టి పెళ్ళలతో ఆయన అటు ఇటు పొరలాడుతూ ఎప్పుడు తెల్లారునా, ఎప్పుడు మేలుకుందునా అని అలా ఆలోచన చేస్తూ ఉన్నాడే తప్ప దేవుణ్ణి నిందించలేదండి. దేవుని మీద ఒక్క మాట కూడా దేవుణ్ణి అనలేదు. ఎంత యథార్థంగా జీవించాడో ఒకసారి ఆలోచించేయండి. అతనికి వచ్చిన పరీక్షలని నెగ్గాలనే చూస్తున్నాడే తప్ప వెనకడుగనేది వేయట్లేదన్నమాట. ఇంకా ముందుకు వెళ్ళి చదువుకుందాం. నా చర్మము నల్లబడి నా మీద నుండి ఊడిపోవచ్చున్నది. చూసారా, చర్మం ఏమైపోతుందంట? నల్లబడిపోయి ఊడిపోతూ ఉన్నది అనమాట. ఇంకేమంటున్నాడు అక్కడ? కాక వలన నా ఎముకలు కాగిపోయాను. చూసారా, కాగిపోతున్నాయి అనమాట. ఎముకలన్నీ కూడా కాగిపోతూ, కుషించిపోతూ ఉన్నాడండి, బలహీనుడైపోతూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవుణ్ణి నిందించట్లేదు, దేవుని మీద ఒక్క మాట అయినా కూడా అనట్లేదన్న. బాధతోనే కేకలు వేస్తున్నాడే తప్ప దేవుణ్ణి నిందించట్లేదు. ఈ విధంగా ఏబు గారు శ్రమ పడుతూ బాధపడుతూ ఉన్నాడు. మరి ఆయన ఎదుర్కొన్న పరీక్షలు అదే 30వ అధ్యాయంలోనే, ఏబు గ్రంథం 30వ అధ్యాయంలోనే 26, 27 వచనాన్ని మనం చదువుకుందాం. ఇంకా ఆయన ఎదుర్కొన్న పరీక్షలు ఏంటో మనం చూద్దాం. 30వ అధ్యాయము 26, 27 వచనం అండి. నాకు మేలు కలిగినని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించను. చూసారా, నాకు మేలు కలిగిద్దేమో అనుకుంటున్నాడు, కానీ ఆయనకి ఏం జరిగింది? కీడే సంభవించింది. ఎవరైనా మేలుకు జరగాలని కోరుకుంటారు. కీడు జరిగిందనుకో దేవుని సన్నిధికి మానేస్తారు. కీడు జరిగితే దేవుని దూషిస్తారు. కీడు జరిగితే దేవునికి దూరం అయిపోతారు. కానీ ఏబు గారు మాత్రము అలాగా లేడనమాట. ఇంకా ఏమంటున్నాడు? వెలుగు నిమిత్తము నేను కనిపెట్టగా చీకటి కలిగను. వెలుగు నా జీవితంలో వెలుగుంటుంది అనుకున్నాడు, కానీ చీకటే అయిపోయిందని బాధపడుతూ ఉన్నాడు. 30వ అధ్యాయం అండి, 30వ అధ్యాయం 26, 27 వచ్చిన దొరికిందండి పేతురు గారు? నా ఎన్ని చదువుతున్నారు? 26 చదువుతున్నారా? నా పేగులు మానక మండుచున్నవి. నా పేగులు ఏమవుతున్నాయి అనమాట? మానక మండుచున్నవి అని అంటున్నాడు. చూసారు, ఎంత వేదన పడుతూ ఉన్నాడు, ఎంత బాధపడుతూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవుని నిందించలేదండి. దేవుని మీదే ఆనుకొని జీవించడం అనేది జరుగుతూ ఉన్నదనమాట. ఇంకా తీవ్రమైన శరీర బలహీనత, మానసిక వేదనతో ఏబు ఎదుర్కొంటూ ఉన్నాడు అన్నమాట. ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నాడండి. అదే 30వ అధ్యాయం 16, 17, 18 వచనాలు మనం చదువుకున్నాం. 16, 17, 18 వచనాలు. నా ఆత్మ నాలో కృంగిపోయి ఉన్నది, ఆపద్దినములు నన్ను పట్టుకొనుచున్నవి. రాత్రి వేళ నా ఎముకలు నాలో విరగగొట్టబడినట్లునున్నవి. చూసారా, ఇంకా బాధపడుతున్నాడు, ఇంకా వేదన చెందుతూ ఉన్నాడు. ఇంకా చదువుకుందాం. నన్ను బాధించు నొప్పులు నిద్రపోవు. నన్ను బాధ పెడుతూ ఉన్న ఈ నొప్పులు నన్ను నిద్రపోనిస్తున్నాయా? నిద్రపోనిట్లా నన్ను ఈ నొప్పులు. అంత వేదన చెందుతూ ఉన్నాడు, అంత బాధపడుతూ ఉన్నాడు. వెనుతిరిగి అనేది పోవట్లేదు, నెగ్గాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అనమాట. అతని పరీక్షలో నెగ్గాలనే ఆలోచనతో ఉన్నాడు అనమాట. అందుకనే ఏబు గారికి ఎన్నో శ్రమలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. శరీరం క్షీణించిపోతున్నది, కృంగిపోతూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవుణ్ణి నిందించకుండా ముందుకు వెళ్ళిపోతూనే
ఉన్నాడు అనమాట. ఇంకా చదువుకుందాం 17వ వచనము. 18వ వచనం అండి. మహారోదన చేత నా వస్త్రము నిరుపమగును, మెడ చుట్టూ నా చొక్క మెడ చుట్టూ నుండు నా చొక్కా వలె అది నన్ను ఇరికించుచున్నది అని అంటున్నాడు అనమాట. దేవుడు కృంగిన వారిని లేవనెత్తుతాడండి. లేవనెత్తుతాడా లేదా? ఆయన మీద ఎప్పుడైతే ఆనుకొని జీవిస్తామో, ఆయన మీద మనము ఆనుకొని మనం బ్రతుకుతామో, కృంగిని వారిని కూడా ఆయన ఏం చేస్తాడు? పైకి లేవనెత్తుతాడు. అంత శక్తిమంతుడు, అంత మహోన్నతుడు. ఆయన మీద ఆనుకొని జీవించాలండి. మనకి ఎన్ని కష్టాలన్నా రాని, ఎన్ని శ్రమలన్నా రాని, ఎన్ని ఇబ్బందులైనా రాని, దేవుని విడిచిపెట్టకూడదు. దేవుని మనము విడిచిపెట్టకూడదండి. దేవుని మీదే ఆనుకొని మనము జీవించవలసిన వారమై ఉన్నాము. ఇంకా మనము ముందుకు వెళ్ళి చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం. తీశారండి 215వ పేజీ, 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అని అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు అన్నమాట. అంటే ఇక్కడ యోబు గారికి వచ్చిన పరీక్షలలో, యోబు గారికి వచ్చిన శ్రమలలో మనము ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడంటే అమూల్యమైన మీ విశ్వాసము. అంటే యోబు గారికి విశ్వాసం ఉన్నదా లేదా? అంత కృంగిపోయాడు, అంత ఆస్తి పోయింది, అంత ఐశ్వర్యము పోయింది, పిల్లలు పోయారు, మరి ఇంకా తన స్నేహితులు దూరం అయిపోయారు, తన భార్య కూడా నిందించింది. అయినప్పటికీ కూడా విశ్వాసంలో ఆయన బలపడుతూ ఉన్నాడు. విశ్వాసాన్ని విడిచిపెట్టట్లేదండి. అందుకని ఇక్కడ అదే అంటున్నమాట, అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. యోబు గారి యొక్క పరీక్షకు నిలిచాడా లేదా? నిలిచాడండి పరీక్షకు. ఆయనకి ఎన్నో పరీక్షలు జరిగినాయి, ఆ పరీక్షలన్నిటిలో కూడా నిలిచాడు. తన ఆస్తి పోయింది, ఐశ్వర్యము పోయింది, పిల్లలు పోయారు, గొడ్డు గోద అన్నీ పోయినవి. చివరికి శరీరం మీద కూడా వ్యాధితో, ఆయన కురుపులతో, మట్టి పిల్లలతో ఆయన ఉన్నప్పటికీ కూడా ఆయన విశ్వాసంలో మార్పు రాలేదు. ఆయన పరీక్ష చేత, ఆ శోధనల చేత పరీక్షకు నిలిచాడా లేదా? పరీక్ష అంత నిలవబట్టే ఆయన మెప్పు పొందుకున్నాడు అన్నమాట. అంత నిలిచాడు కాబట్టి ఆయనకు వచ్చిన శ్రమలన్నీ కూడా నాకు వచ్చిన శ్రమలు ఎన్న తగినవి కావు అన్నాడు. అందుకని మనము కూడా నిలిచిన వారమై ఉండాలి. మనకి కూడా మన జీవితంలో అనేకమైన శ్రమలు వస్తాయి, అనేకమైన కష్టాలు వస్తాయి, అనేకమైన ఇబ్బందులు వస్తాయి. అయినప్పటికీ కూడా దేవుని నిందించకూడదు, దేవుని మీద ఆనుకొని జీవించాలి. మరి కొంతమంది కుటుంబాల్లో మనం చూసినట్లయితే ఆ రోజు తినటానికి కూడా మరి కొన్ని బియ్యం కూడా ఉండని పరిస్థితులు ఎన్నో ఉంటాయి. అలాంటి పరిస్థితిలో కూడా దేవుని మీద ఆనుకొని జీవించాలి తప్ప, ఇదిగో నేను ఈ దేవుని నమ్ముకోవటం వల్లే నేను ఇంత దరిద్రమైన స్థితికి వచ్చాను, ఈ దేవుని దగ్గరికి వెళ్ళటం వల్లే నేను ఇంత పాడైపోయాను, ఈ దేవుని దగ్గరికి వెళ్ళటం వల్లే నేను ఇంత మరి నేను ఇంత ఆస్తి పోయింది, అది పోయింది అని మనం అనుకుంటూ ఉంటాం. ఆరోగ్యం పోయింది, పిల్లలు పోయారు, అది పోయింది, ఇది పోయింది మనము అనుకుంటూ ఉంటాం. కానీ అలా ఎప్పుడూ కూడా అనుకోకూడదు. మన మీద కూడా దేవుడు మరికి పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షను నెగ్గటానికే మనం ప్రయత్నం చేయాలి, కానీ వెనకడుగు అనేది వేయకూడదు. మనకి ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి, ఆరోగ్యము క్షీణించిపోతుంది,
దేవుడు మనకి ఒక్కోసారి పరీక్షలు పెడతాడండి. నువ్వు నిలబడతావా లేదా, ఈ విశ్వాసంలో నిలబడతావా లేదా, నువ్వు పడిపోతావా అని దేవుడు పరీక్ష పెడుతూ ఉంటాడు. కొత్తగా బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కళ్ళ మీద ఇలాంటి ఫోకస్ అనేది దేవుడు ఫోకస్ చేస్తూ ఉంటాడు. ఇలా పెట్టినప్పుడు అతడు పడిపోకుండా ఉండాలి. అతడు విశ్వాసంలో నిలబడటానికే ప్రయత్నం చేయాలి, కానీ చుట్టూ ఆర్థిక అప్పులు ఉన్నాయని, చుట్టూ అన్ని శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయని దేవుని సన్నిధిని మానేయటం, దేవుని సన్నిధికి రాకుండా ఉండటం, దేవుణ్ణి దూషించటం, నేను దేవుని నమ్ముకోవటం వల్లే నేను ఇలా ఉన్నాను అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. మనకి పెడతాడు పరీక్ష. నాకెన్ని పరీక్షలు వచ్చినా నేను నెగ్గుతానయ్యా, నాకెన్ని శ్రమలు వచ్చినా నేను ముందుకే వెళ్తాను కానీ వెనకడుగు వేయనయ్యా అని మనం ముందుకు వెళ్ళటానికి మనం ప్రయత్నించాలి. ఏబు గారు కూడా అలాంటి పరిస్థితుల్లో శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, ఇరుకులు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, అయినప్పటికీ కూడా వెనకడుగు వేయలేదు. ఆయనకి ఎన్నో పరీక్షలు వచ్చినాయండి, అవన్నీ కూడా దాటుకుంటూ ముందుకు వెళ్ళాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా మరి ఆయన విశ్వాసములో ముందుకు వెళ్ళటం అనేది జరిగిందనమాట. అందుకని అక్కడ అదే అంటున్నాడు అనమాట. ఏమంటున్నాడంటే, అగ్ని పరీక్షకు అంటే అమూల్యమైన మీ విశ్వాసమును ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై. పరీక్షకు మనం నిలవాలి. మనకి పరీక్షలు వస్తే మనం నిలబడాలి. నిలబడితేనే మనము విజయం సాధిస్తాం. ఏబు గారికి అలాగ ఎన్నో పరీక్షలు వచ్చినప్పుడు ఆయన నిలబడ్డాడు, నిలబడి ముందుకి వెళ్ళటం జరిగింది. మరి అలా ఉన్నప్పుడు ఆయనకి ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో ఆరోగ్యం క్షీణించిపోయింది. అయినప్పటికీ కూడా దేవుణ్ణి నిందించకుండా ఉన్నాడు. తన స్నేహితులు కూడా వచ్చి ఏం చేశారయ్యా అంటే, తన స్నేహితులు వచ్చి అంటున్నారనమాట, రహస్యమైన పాపం నువ్వు ఒకవేళ చేశావేమో, అందుకే దేవుడు నీకు ఈ న్యాయం చేశాడు, అందుకే దేవుడు నీకు ఈ శిక్ష విధించాడేమో అని అక్కడ స్నేహితులు కూడా వచ్చి ఆయన్ని అవమానించారు, ఆయన్ని నిందించారు, ఆయన్ని మరి దూషించారన్న. అయినప్పటికీ కూడా ఆయన తొనకలేదండి. ఆయన తొనకలేదన్నమాట. అప్పుడు ఏబు ఏం చేశాడంటే, ఎందుకు నాకు ఇలా జరిగినది అని దేవుడు నాకెందుకు ఈ విధంగా సంభవించిందని దేవుణ్ణి ప్రశ్నించాడనమాట. మనం కూడా ఒక్కోసారి ఇలా జరిగినప్పుడు దేవుణ్ణి మనం ప్రశ్నిస్తాం. ఎందుకు నాకు ఇలా జరిగింది నాయన, నాకే ఎందుకు జరిగింది, నాకే ఎందుకు కాలు ఇరిగింది, నాకే ఎందుకు ఈ విధంగా జరిగింది, అదని ఇదని మనము ఎన్నో అంటూ ఉంటాం. ఏబు గారు కూడా నాకే ఎందుకు ఇలా జరిగింది అని ఆయన మరి దేవుణ్ణి ప్రశ్నించటం మొదలుపెట్టాడు. నాకే ఎందుకు ఇలా జరిగిందని దేవుణ్ణి ప్రశ్నించటం అనేది మొదలుపెట్టాడు అనమాట. దేవుడు సమాధానము చెప్పక తిరిగి ఏబుకే ప్రశ్నలు వేశాడనమాట. ఏబు ప్రశ్నలు అడిగినప్పుడు సమాధానం చెప్పలేదు దేవుడు. సమాధానం చెప్పకుండా ఏబునే కొన్ని ప్రశ్నలు అడిగాడు అన్నమాట. ఆ ప్రశ్నలు ఏమిటో మనము చూద్దాం. ఏబును ప్రశ్నించిన ప్రశ్నలు ఏంటో ఒకసారి మనము పరిశీలన చేద్దాం. ఏబు గ్రంథానికి వెళ్దాం. ఏబు గ్రంథానికి వెళ్దామండి. దేవుడు ఏమి ప్రశ్నలు వేశాడో ఒకసారి ఆలోచించేద్దాం. 38వ అధ్యాయం అండి. ఏబు గ్రంథము 38వ అధ్యాయము. 38వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాము. పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము. ఇదిగో ఏబుతో అంటూ ఉన్నాడు అనమాట దేవుడు. ఇగో నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వీటికి నువ్వు సమాధానం చెప్పు అని ఏబును అడుగుతూ ఉన్నాడు అనమాట. అందుకని పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు
తెలియజెప్పుము అని అక్కడ చెప్తూ ఉన్నాడు అన్నమాట. 38:3 38:3 యోబు గ్రంథమే 38:3 అంటే ఇక్కడ యోబు గారిని దేవుడు ప్రశ్నించటం జరుగుతూ ఉన్నదన్నమాట. 4 కూడా చదువుకుందామండి. నేను భూమికి పునాది వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? ప్రశ్నిస్తూ ఉన్నాడు అనమాట. నేను భూమికే పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని యోబునే ప్రశ్న అడుగుతూ ఉన్నాడు అనమాట. నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము, నీకు ఒకవేళ తెలివి ఉంటే నువ్వు చెప్పు, నువ్వు ఎక్కడున్నావో అని యోబునే దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు అన్నమాట. 8 చదువుకుందాం. 8 అండి. సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపులు వేసి దానిని మూసిన వాడెవడు? ఒక్కసారి ఆలోచన చేయండి. సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపులు వేసి దానిని మూసిన వాడెవరు? ఎవరండి? దానికి ఆ హద్దు పెట్టింది ఎవరు? దేవుడే, పరిశుద్ధాత్ముడేనండి. ఆయన యొక్క శక్తి ఏమిటో చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఏమిటో అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు అన్నమాట. యోబు గారికి తెలిసేటట్లు చేస్తూ ఉన్నాడు. ఈ సృష్టి అంతా కూడా ఆయనే సృజించాడు కదా. ఇదిగో నేను ఈ సృష్టి అంతా సృష్టించాను, సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా నేనే కలుగు చేశాను అని దేవుడే చెప్తూ ఉన్నాడు అన్నమాట. అంటే మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఈ భూమి ఉన్నదంటే ఈ భూమి చుట్టూ కూడా మనకి 3 దిక్కులు నీళ్ళు ఉన్నాయండి. ఒక దిక్కే భూభాగం ఉన్నది. ఈ ప్రపంచం మొత్తానికి కూడా 3 దిక్కులు నీళ్లు ఉన్నాయి. ఒక దిక్కే ఏమున్నాయి? భూభాగం ఉన్నది. ఇంత సృష్టించిన సృష్టికర్త 3 వైపులు నీళ్లు ఉన్న ఉంచిన దేవుడు ఒక్కవైపే భూభాగం ఉంది కదా. దీన్ని మరి స్మాష్ చేయటం ఆయనకు ఒక లెక్క కాదు. అంతేనా కాదండి? ఆయన తలుసుకుంటే ఎంత అండి? ఆయన తలుసుకుంటే ఎంత? క్షణములోనే ఈ యొక్క భూప్రపంచాన్ని మొత్తాన్ని కూడా తల్లకిందులు చేసే శక్తిమంతుడు ఆయన. ఆయన ఎలాంటి వాడు? తల్లకిందులు చేసే శక్తిమంతుడు ఆయన. కానీ యోబు దేవుణ్ణే ప్రశ్నిస్తూ ఉన్నాడు అనమాట. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నేను వీటిన్నిటిని కలుగు చేశాను, నా శక్తి ఏమిటో నువ్వు చూడు అని అక్కడ మరి యోబు గారికి తన యొక్క శక్తి ఏంటో చూపిస్తూ ఉన్నాడు అనమాట. అందుకని యోబు గారు మరి దేవుణ్ణి ప్రశ్నించుటకు యోబు సమాధానం చెప్పలేకపోయాడు అనమాట. ఇవన్నీ క్వశ్చన్లు అడుగుతూ ఉంటాయి. ఈ అధ్యాయం అంతా కూడా క్వశ్చన్, దేవుడే ప్రశ్న వేస్తూ ఉంటాడు యోబుని. అందుకని మనం ఆలోచన చేయాలన్నమాట. దేవుని ప్రశ్నకు యోబు సమాధానం చెప్పలేకపోయాడండి. చెప్పాడా? సమాధానం చెప్పలేకపోయాడన్నమాట. దేవుని శక్తిని యోబు తెలుసుకున్నాడనమాట. యోబు ఏం చేశాడంటే చివరికి దేవుని యొక్క శక్తి ఏమిటో తెలుసుకున్నాడనమాట. 42వ అధ్యాయంలో మనం చూసుకుందాం. దేవుని శక్తి ఏమిటో మరి యోబు తెలుసుకున్నాడండి. 42వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని శక్తి ఏమిటో యోబు తెలుసుకున్నాడనమాట. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటేని. చూసారండి, దేవుడు సమస్త క్రియలను చేయగలవాడండి. ఏదైనా చేయగలవాడు ఆయన. ఈ యొక్క భూప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త అండి. ఈ భూప్రపంచాన్ని, ఈ ప్రపంచాన్ని మొత్తం కూడా శూన్యములో భూమిని వేలాడదీశాడండి. అంత శక్తిమంతుడు. అది ఎవరికి సాధ్యమండి? దేవునికి మాత్రమే సాధ్యము. అది ఎవరికి కూడా సాధ్యము కాదు. ఈ భూప్రపంచాన్ని మొత్తం ఒక సాప చుట్టినట్టు చుట్టగలిగే శక్తిమంతుడండి ఆయన.
అది ఎవరికి సాధ్యము? దేవునికి మాత్రమే సాధ్యం అన్నమాట. ఇవన్నీ కూడా ఆయన యోబు తెలుసుకున్నాడు అనమాట. దేవుని యొక్క శక్తి ఏమిటో యోబు తెలుసుకొని ఆయన ఇక దేవునికి ప్రశ్నించటం మానేశాడు. ఇంకా ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలము కాలేదని నేను ఇప్పుడు తెలుసుకుంటేనే అంటున్నాడు. ఆయన ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలం కాలేదని, ఏది కూడా వృధా అయిపోలే, అన్నీ కూడా సక్సెస్ అయినాయి, అన్నీ కూడా చేశాడనమాట ఆయన. కానీ మనం చేసేది కొన్ని నిష్ఫలం అయిపోతూ ఉంటుంది. మనం ఏదన్నా ఒకటి సాధిద్దామని చూస్తాము, అది కొంత చేసి మనం ఏం చేస్తాము? సాధించలేకపోతాం. కానీ దేవుడు చేసినది అంతా కూడా ఏది కూడా నిష్ఫలం అయిపోలేదండి. అన్నీ కూడా ఆయన చేయగలిగే సమర్థుడు అనమాట. ఆయన చేయగలిగే సమర్థుడు అనమాట. సమస్త క్రియలు చేశాడనమాట. ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసినవి అన్నీ కూడా ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడు. మరి సూర్యచంద్రులు మరి ఆగిపోమంటే ఆగిపోయింది. మరి యోర్దాను నది పాయలుగా అయిపోవాలంటే పాయలు అయిపోయింది. ఆయన ఎన్ని చేయలేదండి? ఈ భూప్రపంచం మీద ఎన్నో చేశాడు. అవన్నీ కూడా యోబుకి చూపించాడనమాట. ఇవంతా నా శక్తి ఇది అని ఎప్పుడైతే యోబుకి చెప్పాడో, యోబు దేవుని యొక్క శక్తిని తెలుసుకున్నాడనమాట. తెలుసుకొని ఇక దేవుణ్ణి ప్రశ్నించటం మానేశాడనమాట. మనము కూడా దేవుని శక్తిని మనం తెలుసుకోవాలి. మనకి కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఏ వచ్చినప్పటికీ కూడా ఇంత ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త నాకు వచ్చిన శ్రమ దేవుడు తీసేయలేడా? మనం అనుకోవాలండి, తీసేయలేడా? ఇంత ప్రపంచాన్ని సృష్టించాడు, ఇంతగా దేవుడు మన్ని తయారు చేశాడు. అంత తెలిసిన జ్ఞాని, అంత జ్ఞాని నాకు వచ్చిన సమస్య చిన్న సమస్యే, ఆయనకి రవ్వంతే. మన సమస్యలన్నీ కూడా ఒక రవ్వంతే అండి. అవన్నీ తీసివేయటం ఆయనకు ఒక లెక్క, అంతే కదండి. అందుకని ఆయన మీద మనం ఆనుకొని జీవించాలి. ఆయన మనం ప్రశ్నించే అధికారం మనకి లేదు. మన ఏదైనా చేస్తాడండి, మన ఏదైనా చేస్తాడు. బ్రతికించేది ఆయనే, చంపేది కూడా ఆయన. ఆయనకి ఎదురు చెప్పే మనిషి ఎవరైనా ఉన్నాడా? ఎవరైనా ఉన్నారండి ఆయనకి ఎదురు చెప్పేవాళ్ళు? ఎవ్వరు కూడా లేరండి. పుట్టించేది ఆయనే, చంపేది కూడా ఆయనే. అందుకని ఆయనకి ఎదురు చెప్పకూడదన్నమాట. అందుకని యోబు గారు ప్రశ్నించటం మానేసి ఏం చేశాడంటే దేవుడు చెప్పినట్లుగా విన్నాడనమాట. ప్రశ్నించటం మానేశాడనమాట. ప్రశ్నించటం కంటే దేవుణ్ణి తెలుసుకోవటమే ఉత్తమం అనుకున్నాడు. ప్రశ్నించటం మానేసి దేవుణ్ణి తెలుసుకోవటమే ఉత్తమనని గ్రహించాడనమాట. దేవుని శక్తిని, ఆయన సామర్థ్యాన్ని తెలుసుకున్నాడు అనమాట ఆయన యోబు గారు. అందుకని మనము ఒకసారి యోబు గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాము. 26వ అధ్యాయం 7వ వచనము ఇందాక మనం చూసుకున్నదే. 26వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ అంటాడనమాట ఆయన యొక్క శక్తి ఏమిటో ఒకసారి చూద్దాం. శూన్య మండలము పైన ఉత్తర దిక్కున ఆకాశ విశాలమున ఆయన పరిచెను, శూన్యము పైన భూమిని వేలాడదీసెనండి. ఎవరికి సాధ్యమండి? ఏ శాస్త్రవేత్తకు సాధ్యము? మనం ఒక బిల్డింగ్ కట్టాలంటే, ఒక చిన్న పందిరి వేయాలంటేనే 4 కొయ్యలు ఉంటేనే ఆ పందిరి నిలబడుతుందా లేదండి? మరి ఇంత ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త ఒక్కసారిగా భూమిని, ఈ భూమిని మొత్తాన్ని కూడా శూన్యములో వేలాడదీశాడండి. దానికి ఏమీ ఆధారం లేదండి. మనం చేసే వాటికి ఆధారం అనేది ఉంటుంది, కానీ ఆయన చేసిన దానికి ఆధారం అనేది లేదండి. ఆయన సృష్టించిన సృష్టికర్త అండి, ఏమైనా చేయగలుగుతాడు. ఆయన అంత సమర్థుడు అనమాట. దేవుని శక్తిని, సామర్థ్యాన్ని మనం తెలుసుకోవడం వల్ల మన కష్టాలే కాదండి. మనకు వచ్చిన కష్టాలు అసలు కష్టాలే కాదనమాట. అందుకనే మనకు వచ్చిన కష్టాలు అవి కష్టాలే కాదని మనము ఆలోచన చేయాలండి.
ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని మీదే ఆనుకొని జీవించాడండి యోబు గారు. మన జీవితంలో కూడా మనకి కూడా కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా కానీ దేవుణ్ణి మనము ప్రశ్నించే అధికారం మనకి లేదు. ఆయన ఎట్లా ఉంచినా సరే, నిన్ను పేదవాడిగా ఉంచినా అదే స్థితిలో ఉండాలి. నిన్ను ఒకవేళ ధనవంతుని స్థితిలో ఉంచినా అదే స్థితిలో నువ్వు ఉండాలి తప్ప, నన్ను ఎందుకు ఇలా చేశావు అని మనము ప్రశ్నించే అధికారం ఎవరికి కూడా లేదు. కుమ్మరవానికి మట్టి మీద ఎలాగైతే అధికారం ఉంటుందో, మన్ని సృష్టించిన సృష్టికర్తకి ఆయనకి అధికారం ఉంటుంది. కొంతమంది పుట్టిన దగ్గర నుంచి కూడా అన్ని శ్రమలే, అన్ని కష్టాలే, అన్ని ఇబ్బందులే. అయినప్పటికీ కూడా అలాంటి స్థితిలో ఉండి కూడా దేవుని మహిమపరచాలే తప్ప, నేను పుట్టిన దగ్గర నుంచి నాకు అన్ని కష్టాలే అని మనము వెనుతిరిగిపోకూడదు. మనకొచ్చిన పరీక్షల్లో మనం నెగ్గటానికే మనం ప్రయత్నం చేయాలి. మనకొచ్చిన కష్టాలు, శ్రమలు అవన్నీ కూడా మనము వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్ళటానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ ఎందుకు వచ్చిన జీవితంలే అని మనము మన ప్రాణాన్ని మనం తీసుకోవటానికి కూడా మనకి హక్కు లేదండి. ఆయన పెట్టాడు మనకి, ఆ ప్రాణాన్ని మనకి పెట్టాడు కాబట్టి ఆయనే తీసుకువెళ్ళాలి. అంతేకాని మనం తీసుకొని మనం మరణించాలి, ఏదో చేయాలని అనుకోవటం అది తప్పనమాట. అందుకని మనకి తగిన సమయంలోనే మనకి ఏముందంటే మన్ని కరుణిస్తాడు, ఆయన దయ చూపిస్తాడు మనపై. యోబు గారికి అంత కష్టాలు, అంత శ్రమలు, అంత వచ్చినప్పటికీ కూడా ఆయన ఎదుర్కొన్నాడు. ఒకసారి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. యోబు గారు అన్నీ పోగొట్టుకున్నాడు, తన భార్యను మాత్రం ఉంచాడు. ఎందుకు చెప్పండి? ఎందుకు ఉంచాడు? ఆ యొక్క భార్యను మాత్రం ఎందుకు ఉంచాడు? ఏమండి? ఓకే, పేతురు గారు మరే చెప్పారు. పోయినదంతా కూడా ఆయనకి రావాలి అంటే, మళ్ళీ పిల్లలు కలగాలి అంటే, దేవుడు రెండింతలు ఆయనకి అధికము రావాలి అంటే భార్యను ఉంచడం జరిగింది. అందుకని మనం ఆలోచించాలి. ఆయన అన్ని పరీక్షల్లో నెగ్గాడండి యోబు గారు. ఆయన అన్ని పరీక్షల్లో నెగ్గాడు కాబట్టి ఆయనకి దేవుడు శబాషని మెట్టుకొని ఆయనకు రెండంతలో తిరిగి కలుగచేయటం జరిగింది. అందుకని మన జీవితంలో కూడా చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న కష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ వచ్చినా కానీ మనం తట్టుకొని మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలి. దేవుని సన్నిధిలో మోకరించి మనం అడగటమే, ఆయన్ని మనం వేడుకోవటమేనండి. కరుణించి అప్పుడు మన మీద దయ చూపిస్తాడు. చక్కగా దేవుని యొక్క మాటలను మీరు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్న యొక్క అంశాన్ని ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.